మటన్ గ్రేవీ కర్రీ తయారు చేసే పద్ధతి. ముందుగా మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు పక్కన పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేయాలి. మంచిగా హీట్ అయినాక ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైనాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెడీ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసేయాలి. వేసేసి మంచిగా కలిపేయాలి. పచ్చిమిర్చి కూడా వేసేసాను. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ రైస్లో వేసే పువ్వులు కొంచెం ఒక్కొక్కటి వేసేయాలి. దాంతోపాటు కొంచెం ధనియాలు, బిర్యానీ పువ్వు వేస్తే కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. కొంచెమే వేసుకుంటున్నా, ఎందుకంటే పిల్లలు ఘాటు ఎక్కువ తినలేరు. కొంచెం బిర్యానీ ఆకు ఒకటి చాలు. మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం మెంతి కూడా వేస్తే స్మెల్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం మంచిగా తింటారనమాట. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత బాగా మిక్స్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసేస్తున్నా. ఆనియన్స్లో వేస్తే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుంది. పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. అప్పటి వరకు వాష్ చేసుకున్న మటన్ తీసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. అల్లం కూడా బాగా బాయిల్ అయిపోయింది. మటన్ని తీసుకొని కొంచెం వేసేస్తున్నా. గ్యాస్ సిమ్లో చేసుకొని వేసుకోవాలి. లేకపోతే హై మంటలో పెట్టేసామనుకో ఆనియన్స్ మొత్తం కాలిపోతాయి అన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్ మొత్తం మటన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కర్రీ బాగా వస్తుంది అన్నమాట. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేయాలి. మటన్కి బాగా సాల్ట్ పడుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే మంచిగా ఉడుకుతుంది మటన్. కలిపేయాలి బాగా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. టమాటాలు కట్ చేసుకొని వేసేద్దాము. చిన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే టమాటాలు ఉడకవు తొందరగా. టమాటాలు వేసేసి మిక్స్ చేసేస్తున్నా. మిక్స్ అయిపోయాక కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పెరుగు వేస్తున్నాం గ్రేవీ కోసం. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను 3 స్పూన్లు పెరుగు వేసేసి కలిపేస్తున్నా. దాని తర్వాత కారం మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ కారం అయిపోతుంది కూర. కారం వేసుకొని కలిపేయాలి. కలిపేసి కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ధనియాల పొడి వేసేసి దాని తర్వాత వాటర్ వేసేయాలి. వాటర్ వేసుకొని కలిపేసి కొంచెం ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ అయిపోయాయి. రెడీ అయిపోయింది కర్రీ. మంచిగా ఉడికిపోయింది. కొంచెం కలిపేసి ఉడకనిచ్చి, సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, అందుకే సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లేసి పక్కన పెట్టేసేయాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా స్టైల్లో మటన్ కర్రీ. నా
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.